ఓ చిన్నారి సాహసం దొంగలను పట్టించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పుట్టా పహాడుకు చెందిన మొగులై ఇంట్లో దొంగలు పడి 60,000 నగదు 16 తులాల వెండి అపహరించుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బాలుడిని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో బాలుడు చింటూరు పిఎస్కు తీసుకెళ్లగా అదే సమయంలో దొంగలు అటుగా వెళ్లారు. వెంటనే పోలీసులకు చెప్పడంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. బండి ఆయన ఏడుండి ఏడుండి ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఆ, ఆడ వాడి ఇట్లా ఆయన ఇట్లా వాడి ఉక్కుతుంది సార్ అట్లా బుడగలకి వెళ్ళి అట్లే ఉక్కుతుంటే బండి మీద ఎక్కిరు బండి మీద ఎక్కిర్రు. ఇక ఆయన బండి మీద ఉన్న వెంటకి జరిగింది. ఈయన పోయి బండి ఇట్లా రన్నింగ్ లోనే ఉంటే ఎక్కిండు పోయింది సార్. పేరు అక్కడ వేస్తాను గేట్లకి వెళ్ళి వచ్చి అక్కడ బండి ఆయన ఏడుండి నేను తాళం వేసి ఆడుకోనికి పోయింటి. అప్పుడు దొంగలు వచ్చి ఆడుకుంటుంటే తాళం తీసిర్రు, లోపలికి పోయిర్రు. ఒక ఆయన బయట ఉండే ఆయననేమో నేను అట్లా వెళ్ళి ఎవరెవరు అంటని వస్తుంటే ఏమో చూపించిండు. ఏం చూపించండు? అది కత్తి లాకుండే. ఇంకో ఆయనకు ఆరం కొడితే ఆయననేమో బయటికి వెళ్ళి చూసి మళ్ళీ ఈ తలుపుల కాడికి వచ్చి తొంగి చూసి మళ్ళీ లోపలికి పోయి ఏమో తీసుకొని తొందర పోయిండు. తొందర పోతే నేను పోయి ఫోన్ చేసిన ఎవరికి చేసిన మా నాయనకు చేస్తే వచ్చిండి. వచ్చి ఈ ఇల్లు కాడ వచ్చి చూసి గ్రామ పంచాయతీ కాడికి పోయి సీసీ కెమెరా చెక్ చేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ పోయినండ్రి. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి పోతే వాళ్ళు పెన్ డ్రైవ్ దానికి పోయిర్రు. నేను ఆడనే కూర్చున్నట్టు వాళ్ళు అట్లా వెళ్ళి పోయిర్రు. సార్ వాళ్ళకి ఫోన్ సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు వచ్చిండ్రు. సార్ వాళ్ళు పోయి కుదిర్రు, దొరికారు. అంటే పోలీస్ స్టేషన్ కాడ ఉన్నప్పుడు వాళ్ళు పోతుంటే చెప్పాలి. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి పోతుంటే నేను ఆడనే కూర్చున్నట్టు ఉండ్రి. నేను మా డాడీకి ఫోన్ చేసి మళ్ళీ సార్ వాళ్ళకి పోయి చెప్తే కూనం బట్టి చెప్తే వచ్చారు. సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళి పోతుంటే ఆపలేరు. వాళ్ళు ఆపనందుకు గుర్తురు. మేము పని పోయాము, 7 గంటలకు పోయాము, 7:30కు బాబు ఇంటికాడ పెట్టిపోయింది. బాబు మా వాళ్ళు పోయినాడు తాళం వేసి ఆ ముందర అన్నల కాడ ఆడుకుంటుండే పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే వాళ్ళు వచ్చి అంత లోపల వాళ్ళు వచ్చి తాళం మీద దేవి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి లోపల ఆయన బండి మీద కింద బయట బండి మీద నిలబడ్డాడు. బండి కాడ లోపలికి వచ్చింది. ఇల్లు తెచ్చి ఎవరో లాకేసి వచ్చింది. ఆయన పిల్లలు బాబు చూస్తే ఆయన ఇంట్లోకి బాబు వస్తుంటే ఆయన బెదిరిస్తే అక్కడనే ఆలోచిస్తే ఇక స్కూల్లో అటెండర్ ఉంటాడు. అంటే ఎట్లా బెదిరించాడు? చాక్ తోటే ఏమో బెదిరించినాడు. చాక్ చూపించి అకేనో అని బెదిరించినాడు. సాగ వేసిందా వాడు బయట ఉన్నాడు. లోపల ఆయన లోపలనే ఉన్నాడు. లోపల ఉంటే ఆయన ఇక బెదిరిస్తున్నాడు. దూరం పోయి అటెండర్ పోయి ఫోన్ చేపించి అక్కడిక్కడ లొల్లి చేసినంత వరకు లొల్లి చేసే వరకు మాతో వాడు ఆరం కొట్టాడు. బయట ఉన్నాడు. ఆరం కొట్టి వెళ్ళి పోయాడు. అంత లోపల నేను లోపలికి వెళ్ళి మాకు ఫోన్ చేస్తే వచ్చినాం.